హైదరాబాద్ లో కొన్ని బ్రిడ్జ్లు ప్రమాదకరంగా మారాయి. ఫతేనగర్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రమాదకరంగా కనిపిస్తుంది. పెచ్చులు ఊడిపోయిన బ్రిడ్జ్ కిందని చాలా మంది రాకపోకలు సాగిస్తున్నారు. బ్రిడ్జ్ మరమ్మతు గురించి అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ లో చూస్తే మనకు పురాతనంలో బ్రిడ్జ్లు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ బ్రిడ్జ్లలో కొన్ని మాత్రం ఇప్పటి వరకు అయితే చాలా వరకు డ్యామేజ్ ఉన్నాయని చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఫతేనగర్ దగ్గర ఉన్నాను. ఫతేనగర్ బ్రిడ్జ్ అయితే గత 29 సంవత్సరాల నుంచి ఉంది. ఈ బ్రిడ్జిని 29 సంవత్సరాల కింద నిర్మాణం చేశారు. కానీ ఇప్పటి వరకు అయితే చూస్తే అయితే ఈ బ్రిడ్జ్ మొత్తం మనకు పగులు అంతా కనిపిస్తుందని చెప్పాలి. అయితే బ్రిడ్జ్ కింద కూడా పగులు కనిపిస్తూ ఉంటుంది. బ్రిడ్జ్ పైన కూడా చూస్తే మనకు ఫుట్పాత్ మొత్తం పగులు కనిపిస్తుంటది. ఆ తర్వాత ఈ బ్రిడ్జ్కి అయితే మొత్తం మనకు కొంచెం ప్రమాదంగా ఉందనే చెప్పాలి. చాలా మంది ఈ బ్రిడ్జ్ పైన రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. బాలనగర్ తర్వాత నుంచి ఫతేనగర్, అమీర్పేట్, బల్కంపేట్ వెళ్లే దారులలో మాత్రం ఈ బ్రిడ్జ్ కి చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటిదైతే ఇప్పటి వరకు అయితే అధికారులు ఎవరు అసలు కనీసం ఇప్పటివరకు ఈ బ్రిడ్జ్ వైపు వచ్చిందే లేదు, దీన్ని పట్టించుకుందనే చెప్పాలి. ఒకవేళ ఈ బ్రిడ్జ్ కూలితే మాత్రం దీనికి చాలా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు అసలు దీనిపైన దృష్టి అయితే పెట్టడం లేదని చెప్పాలి. బ్రిడ్జ్ కింద రోడ్లు చూసుకుంటే కూడా ఇప్పుడు మనకు ఎక్కువగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అక్కడ ప్రమాదం జరిగినప్పుడు బ్రిడ్జ్ కింద కూడా ఎంతో ప్రమాదం జరుగుతుందని చెప్పాలి. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే అధికారులు కనీసం దీని గురించి ఆలోచించి వాళ్ళు ఒక పని చేయాలని అయితే ఇప్పటివరకు అయితే ముందుకి వస్తున్నట్టు కూడా మనకు కనిపించడం లేదు. ఆ తర్వాత బ్రిడ్జ్ పైన కూడా ఓవరాల్గా చూస్తే అయితే మనం ఫుట్పాత్ కూడా అసలు సరిగ్గా కనిపించదు. మొత్తం ఫుట్పాత్ కూడా అంత మనకు డ్యామేజ్గానే కనిపిస్తుంది. బ్రిడ్జ్ కాకుండా కనీసము ఫుట్పాత్ కూడా సరిగ్గా చేసే పరిస్థితులు అయితే కనిపించడం లేదని చెప్పాలి. గతంలో 2020లోనే చూసుకుంటే అయితే ఈ బ్రిడ్జ్ పనులు జరుగుతాయని అప్పటి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి చేంజెస్ అయితే కనిపించలేదు. మనతోని కొంతమంది ఇక్కడ ఫతేనగర్లో స్థానిక వాసులు వాళ్ళని అడిగి చెప్తాము. చెప్పండి, ఈ బ్రిడ్జ్ ఎప్పటి నుంచి ఉంది? ఇదంతా ఇప్పటివరకు అది చెప్పండి. 30 ఏళ్ళు అయిందండి మేము వచ్చి. ఇక్కడ 30 ఏళ్ళే మేము వచ్చి స్టార్ట్ చేశారు అప్పుడే అది కట్టడం. అయితే మొత్తం ఇప్పుడు డ్యామేజ్ అయింది కదా? డ్యామేజ్ అయింది, చాలా డ్యామేజ్ అయింది. మరి కింద కూడా అంతా రాలిపోతుంది కదండి, పచ్చలు రాలిపోతుంది. ఒకసారి మీరు చూసి అది ఫోటో దింపుకోండి. నేను ఆ పచ్చలు ఎక్కడ ఇరిగిపోయిందో చూపిస్తాను, మీరు చూసుకోండి. రాలిపోతుంది కదా వర్షానికి నీళ్ళు పడి. సో ఇక్కడ బ్రిడ్జ్ చూస్తే అయితే మనకు ఇక్కడ మనం బ్రిడ్జ్ చూస్తే అయితే ఇక్కడ కొంచెం ఏదైతే మనకు పెచ్చులు ఉంటాయో అది కూడా అంత రాలిపోతుంటే స్లాబ్ మొత్తం కూడా రాలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కూడా మనకు స్థానికులు చెప్తున్నారు. ఇంకో కొందరు ఒకసారి వాళ్ళని కూడా మనము మాట్లాడిద్దాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ సిచ్యువేషన్ చూస్తే మొత్తం మనకు డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ వర్షాకాలం కూడా వస్తుంటుంది కదా, మరి దీనిపైన అసలు ఎవరు ఇప్పటివరకు అధికారులు వచ్చారని చూసారా? ఇప్పుడు బ్రిడ్జ్ అయితే పాతది, కొంచెం ప్రస్తుతానికి అయితే నడుస్తుంది. అట్లా ఎంత ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. అక్కడ చూడండి మొత్తం కూలిపోతుంది. అది కొంచెం రిపేరింగ్ చేపిస్తే మంచిగా ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్తో అంటే ఫతేనగర్లో ఉన్న బ్రిడ్జ్ అప్పటి బ్రిడ్జ్ కావడంతో కూడా ఇంకొక వైపు చూస్తే ఈ బ్రిడ్జ్ మనకు చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. అంత పెద్ద బ్రిడ్జ్ కూడా కాదు. ఇది పాతకాలం బ్రిడ్జ్ అయినప్పటికీ కూడా చాలా మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అలాంటిది రోజు నిత్యం మధ్యాహ్నం వేళలో అయితే ఎక్కువగా ట్రాఫిక్ సమస్య మనకి ఎక్కువ తీవ్రంగా కనిపిస్తుంది. ఒక వైపు చూస్తే ఈ బ్రిడ్జ్ సరిగ్గా లేకపోవడము, ట్రాఫిక్ సమస్యతో అయితే ఇక్కడ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు చెప్పాలి. ఇక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు ఈ బ్రిడ్జిని మాత్రం రిపేర్ చేస్తే మాత్రం కొంచెం ప్రమాదం నుంచి కూడా వాళ్ళు బయటపడవచ్చు. వీడియో రామకృష్ణతో సుప్రియ, HMTV, హైదరాబాద్.